చాలా బాగుంది. ప్రజల్లో వ్యతిరేకత అయితే ఏం లేదండి ఇప్పటి వరకు. ప్రజల్లో వ్యతిరేకత ఏం లేదు, అందరూ బాగానే ఉందంటున్నారు. మరి వైసీపీ నాయకులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రజలకు వెన్నుపోటు పొడిచి 2 ఏళ్ళు అయింది, ఇది వెన్నుపోటు ప్రభుత్వం అని అంటున్నారు. దీనికి మీరేమంటారు? వాళ్ళు 2019 నుంచి 2024 వరకు చేసిన పనులు అన్నీ అయ్యాయి కదండి. వాళ్ళు వెన్నుపోటు పొడిచారు, గొడ్డల పార్టీ అది. వాళ్ళు చేసే వెన్నుపోటు పొడిచి అలవాటు అయిపోయి ప్రజలు ఈరోజు అదే మంచి చేసే ప్రభుత్వానికి కూడా వాళ్ళు అదే అలవాటు అయిపోయి అదే చేస్తున్నారు వాళ్ళు. అది అంటే కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుంది, ఇచ్చిన హామీలని తొంగలో దొక్కింది, ప్రజలు వెన్ను విరిచి నడ్డు విరిచి వాళ్ళని బ్రతకనివ్వకుండా చేస్తుందని చెప్పి ఆరోపిస్తున్నారు. దీనికి మీరేమంటారు? వాళ్ళు ఏ మంచి పనులు చేశారో చెప్పండి ఒకసారి. వాళ్ళ నాయకులు కానీ, వాళ్ళ కింద స్థాయి వాళ్ళు కానీ, కింద కార్యకర్తల దగ్గర నుంచి పై స్థాయి నాయకుడి దాకా అంతా అన్ని కబ్జాలు, అన్నీ ప్రజలకు అన్యాయం చేయడం, ఆస్తుల ధ్వంసం, పార్టీ ఆఫీసులు నాశనం చేయడం అన్నీ చేస్తూనే ఉన్నారు కదా వాళ్ళు. అది అప్పుడు వచ్చి ఈ ప్రభుత్వం వచ్చి ఎవరిని మోసం ఎవరు కబ్జా చేశారు, ఏం చేశారు చెప్పమనండి వాళ్ళని. అంటే కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతుంది, మాట్లాడి అంటే ప్రశ్నించే వాళ్ళందరినీ కూడా గొంతు నొక్కి వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని అరాచకంగా హింసిస్తుంది. ఇది ఒక రకంగా అరాచకమైన ప్రభుత్వం అని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యంగా రెడ్ బుక్ పాలన చేస్తున్నారు అంటారు. మీరేమంటారు దానికి? గత ప్రభుత్వం చేసింది రెడ్ బుక్ అండి, ఇది వేసేది గ్రీన్ బుక్ అండి. ప్రజలకు ఎవరైతే వారు ఆ రోజు నాయకులు కానీ అధికారులు కానీ ఎవరైతే అన్యాయం చేశారో అలాంటి వాళ్ళని చేసి చట్టపరంగా న్యాయపరంగా వాళ్ళు శిక్షిస్తున్నారు తప్ప అన్యాయంగా వాళ్ళకిలాగా ఎవరిని అయ్యలా. చంద్రబాబు నాయుడు కానీ మన వేరే వాళ్ళు కానీ కొంతమంది నాయకుల్ని అన్యాయంగా వేశారు. ఒక చట్టపరంగా కాకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారు. వాళ్ళు చేసినట్టు ఈ కూటమి ప్రభుత్వం చేయట్లేదు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో చేసింది ఏమీ లేదు, సున్నా చెప్పుకోవడానికి ఏమీ లేదు. 2 ఏళ్ళు అయ్యింది, ఇంకో 3 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే వచ్చేది మా ప్రభుత్వం అని అంటున్నారు. మీరేమంటారు? మరి 2029లో వైసీపీ వస్తుందంటారా? 3 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే వాళ్ళ ప్రభుత్వం వస్తుందంట, మీరేం చెప్తారు దానికి? 2024లో ఎలక్షన్లకు వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అన్నాడు. 175 కాస్త ఏమైంది? 11కి పడిపోయింది. ఇప్పుడు వాళ్ళు కళ్ళగంటారు, వాళ్ళు ప్రజలు తీర్పువ్వాలి. ఇప్పుడు 2024 నుంచి 2026 వరకు టీడీపీ చేసిన అభివృద్ధి పనులే మళ్ళీ పార్టీని గెలిపిస్తాయి. అది వాళ్ళు గ్రహించాలి. వాళ్ళు ఇప్పుడు కూడా బెదిరింపుకు పోతున్నారు. ఇప్పుడు మెడికల్ కాలేజీ వచ్చి పీపీపీ పద్ధతిలో వెళ్తామంటే మేము వస్తున్న తర్వాత లేపేస్తాం ఏంటి, ఏది చేసినా బెదిరింపు ద్వారానే తప్ప వాళ్ళుగా వచ్చి మేము ఇది చేస్తాం చెప్పకుండా ఏ పని చేసినా సరే బెదిరిస్తున్నారు వాళ్ళు. అలా బెదిరించే వాళ్ళకి ఎవరు రానిస్తారని ప్రజలు బెదిరిపోయి ఈరోజు మంచిగా ప్రభుత్వాన్ని కోరుకున్నారు. ప్రజలు టీడీపీ వేశారు. ఇప్పుడు ప్రజలు హ్యాపీగా ఉన్నారు. నాయకులు మాట ఇచ్చిన ప్రకారం నాయకులు చేస్తున్నారు. ఇప్పుడు అంతా బాగానే ఉంది. మళ్ళీ ఆ ప్రభుత్వం మళ్ళీ రానివ్వరు. ప్రజలు ఓటు వేయరు కూడా. వాళ్ళకున్న కార్యకర్తలు వేసుకుంటారు తప్ప ప్రజలు మాత్రం వేయరు. మరి కూటమి ప్రభుత్వం అసలు చేసింది ఏమీ లేదు, మేము చేసిన అభివృద్ధిని మేము చెప్పుకోలేకపోయాము, పబ్లిసిటీ చేసుకోలేకపోయాము, అందుకే ఓడిపోయాము. ఆ క్రెడిట్ను ఇప్పుడు చంద్రబాబు చోరీ చేసి తన ఖాతాలో వేసుకున్నాడని చెప్పి వైసీపీ మాజీ మంత్రులు ఆరోపిస్తున్నారు. దీనికి మీరేమంటారు? వాళ్ళు ఏం చేశారో చెప్పమనండి, ఒక్క అభివృద్ధి పని చెప్పమనండి. ఇప్పుడు ఒక కనకదుర్గ ఫ్లైఓవర్ ఉంది, చంద్రబాబు నాయుడు గారు 90% పని చేస్తే 10% పని చేసి ఈ ఫ్లైఓవర్ మేమే కట్టామని చెప్తున్నారండి. అది ఎంతవరకు వాస్తవం? తర్వాత వైజాగ్లో కొన్ని పరిశ్రమలు వచ్చినాయి, వాళ్ళని బెదరగొట్టి పంపించారు. తర్వాత అనంతపురంలో చంద్రబాబు నాయుడు 2014లో కియా పరిశ్రమ తీసుకొస్తే వాళ్ళని కూడా బెదిరించి పంపించే ఏర్పాట్లు చేశారు. వాళ్ళు వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండి మళ్ళీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళని ఇది చేస్తానని చెప్పి ఆపి చేశారు. వాళ్ళు బెదిరించింది వాళ్ళు, నాశనం చేసింది వాళ్ళు, డెవలప్మెంట్ చేసేది మనం. టీడీపీ గవర్నమెంట్ చేస్తుంది. మరి వైసీపీ ఎందుకు ఈ ఆరోపణలు చేస్తుంది? అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? ప్రభుత్వం బాగానే ఉందని చెప్పి మీకులాంటి కొంతమంది మాట్లాడుతున్నారు. మరి వీళ్ళు ఎందుకు ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారంటారు ప్రభుత్వం మీద? ఏమీ లేదు సార్, బ్లాక్మెయిల్ రాజకీయాలు, బెదిరిద్దాం, చంపుదాం, హత్య రాజకీయాలు తప్ప వాళ్ళు డెవలప్మెంట్ చేద్దాం, మంచి పని చేద్దాం, అభివృద్ధి వైపు తీసుకెళ్దాం అన్న ఆలోచన ఎవరికీ లేదు. వాళ్ళకు ఉన్న పార్టీ నాయకులు వెనక నాయకులే మంచి వాళ్ళు కాదు. మీరేమంటారు ఒక మాటలో కూటమి ప్రభుత్వం ఎలా ఉంది? సూపర్ నెంబర్ 1, ఇందుట్లో తిరిగిలేదు. 2029లో చూసుకోండి, రాసుకోండి. ఇదే కూటమి ప్రభుత్వం మళ్ళీ వస్తుంది. మళ్ళీ 2034 వరకు హ్యాపీ.